హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం జాతక కథల్లోని జ్ఞాతి వైరం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. అసలు జాతక కథలు అంటే ఏమి మనము ఇదివరకు కథల్లో చెప్పుకున్నాము. గౌతమ బుద్ధుని జీవిత గాథలే జాతక కథలు. పూర్తి వివరంగా ఇదివరకు కథల్లో చెప్పేసుకున్నాం కదా. ఇక కథలోనికి వెళ్దాం. పూర్వం కాశీరాజ్యాన్ని పాలించిన బ్రహ్మదత్తుడికి 9 కొడుకులు. అందరిలో కడగొట్టువాని పేరు సంవరుడు. రాజు తన కొడుకుల్లో ఒక్కొక్కడిని ఒక్కో గురువు దగ్గరికి విద్యాభ్యాసాన్ని పంపాడు. చిన్నవాడైన సంవరుడికి బోధిసత్వుడు గురువు. మహాజ్ఞాని అయిన బోధిసత్వుడి దగ్గర సంవరుడు చాలా కాలం విద్యాభ్యాసం చేసి అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. కొంతకాలం తర్వాత రాజకుమారులకు గురువులైన వాళ్ళందరూ తమ శిష్యులను రాజు దగ్గరికి తీసుకుపోయి, మహారాజా, తమ పుత్రులు సకల విద్యలను అభ్యసించారు అని చెప్పి రాజు నుంచి ఘనంగా సన్మానాలు పొందారు. రాజు తన కుమారులను రాజ్యంలోని పలు ప్రాంతాలకు పాలకులుగా ప్రకటించి వాళ్లను రాజధాని నగరం నుంచి పంపించి వేశాడు. సంవరుడు గురువును, నా తండ్రి నా అన్నలకు లాగే నాకు రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతాన్ని ఇచ్చి పరిపాలకుడుగా వెళ్ళమంటే నేనేం చేయాలి అని అడిగాడు. శిష్యుడి ప్రశ్నకు బోధిసత్వుడు, నాయనా, నీ తండ్రి ఒకవేళ నీకు రాజ్యం ఇస్తానంటే అందుకు అంగీకరించకు. నీ అన్నలందరూ తండ్రిని వదిలి తలా ఒక ప్రాంతం వెళ్ళిపోయారు. తండ్రిని కనిపెట్టుకొని ఉంటూ ఆయనను భక్తితో సేవించడం నీ విధి అన్నాడు. రాజు ఒకనాడు బోధిసత్వుడి ఆశ్రమానికి వచ్చాడు. సంవరుడు తండ్రికి నమస్కరించి గురువు పక్కన నిలబడ్డాడు. రాజు అతన్ని, బాబు, నీ విద్య పూర్తయిందా అని అడిగాడు. నాన్నగారు, గురువు గారి దయ వల్ల అన్ని విద్యలు నేర్చుకున్నాను అని సంవరుడు జవాబు చెప్పాడు. అలా అయితే నువ్వు పరిపాలించేందుకు రాజ్యంలో నీ ఇష్టమైన ప్రాంతాన్ని ఎన్నుకో అన్నాడు రాజు. నేను అందరిలోనూ కడగొట్టువాడిని. నేను రాజ్యం పంచుకుపోతే మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవారెవరు? నాకు రాజ్యంతో పని లేదు. మీకు సేవ చేస్తూ కాలం గడపడమే నేను కోరుకునేది అన్నాడు సంవరుడు. రాజు ఆ జవాబుకు చాలా సంతోషించాడు. సంవరుడు ఆనాటి నుంచి తండ్రి దగ్గరే ఉండసాగాడు. అవసరమైనప్పుడు అతడు బోధిసత్వుడి సలహాలను పొందుతూ అవి ఆచరణ చేస్తూ వచ్చాడు. ఒకసారి బోధిసత్వుడి సలహా ప్రకారం సంవరుడు కొంత బీడు భూమిని బాగు చేయించి అందులో పూల చెట్లను, ఫలవృక్షాలను పెంచి దాన్ని చక్కని ఉద్యానవనంగా తయారు చేశాడు. ఆ ఉద్యానవనంలోనికి పురప్రముఖులు ఎందరో వస్తుండేవాళ్ళు. వారితో సంవరుడికి పరిచయం కలిగింది. ఒకసారి తండ్రి అనుమతి తీసుకుని సంవరుడు నగరంలోని అన్ని వర్ణాల వారికి సంతర్పణ చేయించాడు. తరువాత రాజాశ్రీలకు రాజ్యంలోని కాల్బలం, అశ్వదళం సైనికులుగా వాళ్లకు గొప్ప విందు చేశాడు. విదేశాల నుంచి వచ్చే రాయబారులకు, వర్తకులకు సౌకర్యం కోసం అన్ని వసతులు గల చక్కని భవనాలు కట్టించాడు. ఈ కారణం వల్ల సంవరుడి కీర్తి ప్రతిష్టలు రాజ్యంలో ఎంతగానో పెరిగినాయి. ఇలా కొంతకాలం గడిచింది. బాగా వృద్ధుడైపోయిన రాజుకు అవసాన కాలం సమీపించింది. ఆయన మంత్రులను పిలిపించి, నా తదనంతరం నా 9 పుత్రులలో ఎవరికైనా సింహాసనం ఎక్కే హక్కున్నది కనుక మీరు బాగా ఆలోచించి వారిలో అర్హుడైన వాడికి పట్టం కట్టండి అని చెప్పాడు. రాజు చనిపోయాక మంత్రులందరూ చర్చించుకొని సింహాసనం ఎక్కదగిన వాడు సంవరుడే నిర్ణయించి అతడికి వైభవంగా రాజ్యాభిషేకం చేశారు. ఆనాటి నుంచి సంవరుడు తన గురువైన బోధిసత్వుడి సలహాలు పొందుతూ న్యాయ మార్గాన రాజ్యపాలన చేయసాగాడు. సంవరుడు తన తండ్రి తదనంతరం రాజవటం మిగిలిన 99 మంది రాకుమారులకు కోపానికి కారణమైంది. వాళ్ళందరూ కూడబలుక్కొని ఒక దూత ద్వారా సంవరుడికి సింహాసనం వదులుకోమని హెచ్చరిక పంపి సైన్యాలతో వచ్చి కోటను ముట్టడించారు. సంవరుడు ఈ సంగతికి గురువుగారైన బోధిసత్వుడికి తెలియజేశాడు. బోధిసత్వుడు అతడితో, సోదరులతో కలహించటం మహాపాపం. అందువల్ల నీ తండ్రి ఆస్తిని 100 భాగాలు చేసి నీ అన్నలకు ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేయి అన్నాడు. సంవరుడు అలాగే చేశాడు. ఈ సత్ప్రవర్తన అందరిలోకి జ్యేష్ఠుడైన ఉపోసతుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. అతడు తన తమ్ములతో సింహాసనాన్ని సొంతం చేసుకోవటం ద్వారా తమ్ముడు శత్రువయ్యాడని భావించి దాడి చేయవచ్చాం. కానీ అతడు న్యాయంగా ప్రవర్తించడం ద్వారా ప్రజలందరి మెప్పు పొందాడు. అలాంటి వాడిపైన మనం యుద్ధం చేయటం ఎలా అన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయవలసిందేమిటి అని అడిగాడు తమ్ములలో ఒకడు. మన తమ్ముడితో రాజీ పడడం ఉత్తమ మార్గం అని నాకు తోస్తుంది. తండ్రి గారి సింహాసనానికి మనం అందరం హక్కుదారులం అన్న మాట నిజమే, కానీ అందరం రాజ్యానికి రాజులం ఒకేసారి కాలేం కదా. అందువల్ల సంవరుని రాజుగా అంగీకరించి మనకు వచ్చిన భాగాలను తిరిగి అతడి పరం చేయటం న్యాయమనిపించుకుంటుంది అన్నాడు ఉపోసతుడు.
ఆ మాటలకు తమ్ములందరూ తమ సమ్మతి తెలిపారు. వెంటనే వాళ్ళందరూ తమ సైన్యాలతో సంబరుడికి జేజేలు పలుకుతూ నగరంలో ప్రవేశించారు. సింహాసనుడై ఉన్న సంబరుడు అన్నలందరికీ స్వాగతం చెప్పి వాళ్లకు ఉచితాసనాలు ఏర్పాటు చేశాడు. ఉపోసతుడు సంబరుడితో, తమ్ముడు, నీ ధర్మగుణం వేయినోళ్లా కీర్తించదగినది. అందరితోనూ ఇంత మంచిగా ఉండగల శక్తి నీకెలా వచ్చింది అన్నాడు. అన్నా, నువ్వనే ఆ శక్తి బహుశా నేను నా తోటి మానవుణ్ణి ద్వేషించని కారణంగా కలిగి ఉంటుంది. ఇక రాజ్యపాలన విషయంలో పరివారానికి ఎప్పటికప్పుడు జీతాలు పూర్తిగా ఇచ్చేస్తాను. మన రాజ్యానికి వచ్చే రాయబారులను, వర్తకులను తగిన విధంగా గౌరవిస్తాను. ప్రజల క్షేమమే నా క్షేమంగా భావిస్తాను అన్నాడు సంవరుడు. అప్పుడు ఉపోసతుడు మిగిలిన తన అందరి పక్షాన సంవరుడిని దీవించి, ఇదే విధంగా ధర్మ మార్గాన రాజ్యం పాలిస్తూ కీర్తి గడించు. నీ అన్నలమైన మేమందరము నీకు సహాయంగా ఉంటూ శత్రుభయం లేకుండా చూస్తాము. ఈ భూలోకంలోనే నీవు దేవేంద్రుడి పదవిని అనుభవించు అన్నాడు. బోధిసత్వుడి శిష్యుడైన సంవరుడు ఈ విధంగా అన్నల నుంచి ప్రేమాభిమానాలు, ప్రజల నుంచి మర్యాదలు పొందాడు. ఆ తర్వాత ఎంతో కాలం ప్రజాక్షేమంగా రాజ్యపాలన చేసి గొప్ప రాజన్న కీర్తి గడించాడు. ధన్యవాదాలు.